ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుబాట పట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. అయితే ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఎంపీ ఎమ్మెల్యేల ఇంటి ముట్టడించే ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇటు పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులు, కార్యకర్తలు, రైతులు పోలీసులపై తిరగబడ్డారు. జోగు రామన్న అరెస్ట్ను అడ్డుకున్నారు. అయితే బలవంతంగా జోగు రామన్నను అరెస్ట్ చేసిన పోలీసులు 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ జోగు రామన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నేలపై బైఠాయించి తన నిరసనను వ్యక్తం చేశారు. పోలీసులు ఓవరాక్షన్ చేయడం సరికాదని పోలీసులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ స్థానిక బీజేపీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, రైతుల సమస్యలను పట్టించుకొని ఎంపీ ఎమ్మెల్యే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అన్నదాతలకు అండగా ఉండి పోరాటం చేస్తుందని, రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అనేక ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఓటర్ లిస్టులో సవరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, గత సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసిన వ్యక్తులే తిరిగి మున్సిపాలిటీ ఓటర్ లిస్టులో వారి పేరు ఉండటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 12 వార్డులలో చాలామంది పక్కన ఉన్న గ్రామాలలో ఇదివరకే సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసిన వారి పేర్లు ఉండడం గమనించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుందర్ సింగ్ను కలిసి సవరించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే సవరణను చేపట్టాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని, ఎన్నికల కమిషన్ దృష్టికి సైతం తీసుకెళ్తామని, అవసరమైతే ఓటర్ లిస్టులో సవరణను చేపట్టాలని కోర్టుకైనా వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించి ఓటర్ లిస్టులో తప్పుడు తడకలను సవరించి వెంటనే నూతనంగా మరో ఓటర్ లిస్టును తయారు చేసిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్